జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 9వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారాజులంతా హాజరవుతున్నారు. ఇంతకే ముఖ్యమంత్రి ఎవరి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. ఇప్పుడు బ్రహ్మగారు మీరు అన్నట్టు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానికన్నా కూడా ఈ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో విజయం బీజేపీకి రావటం అనేది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఎందుకంటే బీజేపీ జాతీయ స్థాయిలో గెలుపొందిన దానికన్నా కూడా వెస్ట్ బెంగాల్లో గెలుపొందటం అనేది చాలా వీరోచితమైన పోరాటం చేయాల్సి వచ్చింది. అక్కడ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏర్పడినాయి అంటే ఒక 2-3 దశాబ్దాల పాటు ఆ ప్రభుత్వాలు కొనసాగుతాయి. అది ఆ ప్రాంతంలో ఉండే ప్రజల ఆలోచన విధానం అనండి, లేకపోతే వెనకబాటుతనం అనండి, అది ఒకసారి ఒక పార్టీని నమ్మారంటే వాళ్ళు అలా. అది జ్యోతిబాస్ టైంలో కూడా సిపిఎం దాదాపు 3 దశాబ్దాలు కొనసాగింది. దాన్ని ఎదుర్కోవడానికి మమతా లాంటి ఒక మొండి మనిషి, ఆ రోజున ఆమె మంచి వయసులో ఉన్నామి, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోరాడింది, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా విరోచితంగా పోరాడి 3 సార్లు ఆమె అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అనేక విజయాలు చూసింది, అపజయాలు చూసింది, అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా అయింది. అయితే ఇక్కడ అసలు బీజేపీ అనేది నిజానికి అది సిపిఎం స్ట్రాంగ్ హోల్డ్. తర్వాత నక్సల్బరీ కూడా ఆ స్టేట్లోనే ఉంది. నక్సల్ ఉద్యమం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే పాకెట్లు అక్కడే ఉన్నాయి. అంబుజ్గఢ్ అడవుల ఎన్ని కూడా అక్కడే. దానికి తోడు అది ఒక రకంగా సరిహద్దు ప్రాంతం. అక్కడ ఈ ఇన్కంబెన్సీ, వీళ్ళు శరణార్థుల సమస్యలు ఇలాంటివి కూడా అనేక ఉన్నాయి. అవి రాజకీయాలను కూడా ప్రభావితం ఎక్కువగా చేస్తాయి. బంగ్లాదేశ్ సమస్య, శరణార్థుల సమస్య. అయితే అలా చాలామంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. దాన్ని ఆపటం కోసం బీజేపీ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు వెస్ట్ బెంగాల్ కూడా అదే సమస్య ఉంది. అది పెద్ద రాజకీయ అవకాశవాదంగా రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటూ వచ్చినాయి. మమత కూడా అలా ఉపయోగించుకున్నారు. దాన్ని బీజేపీ వ్యతిరేకించి ఓటర్స్ జాబితా సవరణల విషయంలో దాదాపు కొన్ని లక్షల ఓట్లను అక్కడ తీసేసింది. అలాంటి కీలకమైన అంశాలు ఉన్న వెస్ట్ బెంగాల్లో అంటే వాతావరణం కూడా భిన్నమైన వాతావరణం. వాతావరణం అంటే రాజకీయ వాతావరణం భిన్నం. ఇతర భారతదేశంలో ఉన్న పరిస్థితులకి భిన్నమైన వాతావరణం ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ మొన్న సాధించిన అఖండ విజయం అనేది ఒక రకంగా చారిత్రక విజయం. కాబట్టి అక్కడ నిర్ణయించడానికి మోడీగా షానే కదిలి వెళ్తున్నాడంటేనే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. షా కానీ మోడీ కానీ సామాన్యంగా వాళ్ళు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఇలాంటి పరిశీలకులు గాను వెళ్ళరు. అక్కడ వాళ్ళు సీరియస్గా తీసుకుంటే కారణం కూడా రాష్ట్రం గెలుపు కంటే కూడా దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బాగా పనిచేసినట్టున్నారు. అక్కడ మీరు అన్నట్టు చొరబాటుదారులని అరికట్టడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అది మమతా వల్ల కాలేదు, మమతా చేయలేదు కాబట్టి మమతా వాళ్ళని ప్రోత్సహించింది. ఓ రకంగా అవును, రాజకీయ అవసరానికి వాడుకుంది. అందుకని చెప్పి వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు బీజేపీ పెద్దలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు ముఖ్యమంత్రి చేయాలి అనే అంశాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారంటానికి కారణం నేను అది చెప్తున్నా. షా గారు కదిలి అక్కడి నుంచి వెళ్ళాడంటే ఢిల్లీ నుంచి, అది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రుల్ని, పరిశీలకులు వాళ్ళతో మాట్లాడి ఒక రాజీ అభ్యర్థిగా పలానాళ్ళని ప్రపోజ్ చేయటం, ఇతరుల అభిప్రాయాలు తీసుకుని ఏకాభిప్రాయం తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు బీజేపీకి కూడా అటువంటి చారిత్రక ఘట్టం వచ్చిందని చెప్పాలి. అందులో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో రావటం అనేది ఒక పండగ వాతావరణం లాంటిది వాళ్ళకి. దాన్ని అందుకనే వాళ్ళు చాలా చాకచక్యంగాను, తర్వాత నాయకత్వ పట్టిమ కలిగిన వ్యక్తిని పెట్టాలి. మళ్ళీ ఒక 3 దశాబ్దాల పాటు కూడా బీజేపీ అక్కడ బలపడాలనే అంశం మీద వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఈయనకి సహచరుడిగా మోహాచరణ్ మాజీ అని మన ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే రాజకీయంగా అక్కడ ఆ ప్రాంతం మీద కొద్దిగా అవగాహన ఉండి వాళ్ళతో మాట్లాడగలిగిన 2 టాప్ పర్సనాలిటీస్ వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా కలుస్తారు. రేపు ఇవాళ ఇది జరుగుతున్నట్టుంది లెజిస్లేచర్ పార్టీ సమావేశం. స్పష్టమైన మెజార్టీ ఉంది అక్కడ. ఎవరిని వీళ్ళు లెజిస్లేచర్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసుకుని గవర్నర్కి సబ్మిట్ చేయగానే 9వ తారీఖున వాళ్ళు ప్రమాణ స్వీకారోత్సవం కూడా పెట్టుకున్నారు. అంటే ఒక స్పష్టతకు వచ్చేసారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి ప్రకటించడం కన్నా అది ఆ ప్రకటన అనేది కలకత్తాలోనే జరగాలి. అంటే ప్రజలకు కూడా ఒక భావన ఏం రావాలంటే పైనుంచి ఎవరినో ముఖ్యమంత్రిగా ఇంపోజ్ చేశారు అనేది కన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళలో వాళ్ళు కూర్చుని అందరూ చర్చించుకుని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకాభిప్రాయంతో ప్రకటించారు, అందరి ఆమోదంతో ప్రకటించారు అని అనిపించుకోవటం, అదే గడ్డ మీద నుంచి రావాలి ఆ ప్రకటన. అది లేకపోతే చేసే ప్రకటన వేరే ప్రాంతం నుంచి వస్తే వెస్ట్ బెంగాల్ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అంటే ఎవరో మనల్ని శాసిస్తున్నారన్న భావన రానివ్వకుండా ఉండటం కోసం
జరిగిన ప్రయత్నం. ఇందులో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి సువేందు అధికారి. ఆయన 56 ఇయర్స్ ఏజ్ లో కూడా అడ్వాంటేజ్ ఉంది ఆయనకి, ఈ తరం నాయకుడు. తర్వాత గతంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ లో కూడా ఒక రకంగా మమతా బెనర్జీకి కుడి భుజంగా వ్యవహరించిన వ్యక్తి. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఆమెతో విభేదించిన గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు ఆమె మంత్రివర్గంలో. విభేదించిన తర్వాత కూడా ఆయన ఎవరైతే ఆమె ఎక్కడైతే పోటీ చేయడానికి నిర్ణయించుకుంటుందో అదే నియోజకవర్గం నుంచి డి అంటే డి అని అన్నాడు. అట్లాంటి వ్యక్తి అంటే మమతా బెనర్జీయే ఒక టిపికల్ పర్సనాలిటీ, అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ వెస్ట్ బెంగాల్కి సంబంధించినంత వరకు. అట్లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఢీ కొన్న వ్యక్తి సువేందు అధికారి. కాబట్టి సువేందు అధికారి గతంలో ఎంపీగా కూడా 2 సార్లు పనిచేశాడు. 2009లోను 14లో నుంచి తల్ముక్ నియోజకవర్గం నుంచి చేశాడు. తర్వాత అక్కడ లోక్సభలో కూడా చాలా చురుగ్గా వ్యవహరించేవాడు. టీఎంసీ పార్టీలో అంటే తృణమూల్లో ఉన్నప్పుడు కూడా తృణమూల్ స్పోక్స్ పర్సన్ గా, అంటే దాదాపు లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరించేవాడు. ఏ వ్యవహారాలు వచ్చినా కూడా ఆయన ముందుండి పార్టీ వ్యూహాన్ని అమలు చేసేవాడు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో స్థానికంగా ఆయనకి ఎంత పట్టుందో ఢిల్లీ రాజకీయాల మీద జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ట్యాకిల్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న వ్యక్తి. కాబట్టి బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఈ చర్చల్లో అల్టిమేట్గా సువేందు అధికారిని ఎక్కువ మంది సమర్థిస్తారు. తర్వాత ఈవెన్ షా గారు కూడా నేను అనుకోవటం ఇండైరెక్ట్గా ఆయన వైపు మొగ్గు చూపుతాడని అనుకుంటున్నా. రేపు బహుశా ఈ 9వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తిగా సువేందు అధికారి ఉండటానికి ఎక్కువ శాతం, అంటే 70-80% ఆయనకే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ నేను ఇంతకు ముందు చెప్పా కదా, వయసు కూడా మరీ చిన్న వ్యక్తి కాదు, మరీ పెద్ద ఆయన కూడా కాదు, మిడిల్ ఏజ్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తులే కావాలి వాళ్ళ, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 15 years పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులుగా ఉండాలి ఆ నాయకత్వం. అంటే మమతను ఓడించాడు కాబట్టి అవకాశం ఆయనకి ఎక్కువ ఉందంటారు. మమతని ఢీకొనడం చిన్న మాట కాదండి, చాలా దౌర్జన్యాలను కూడా అతను ఫేస్ చేశాడు. తర్వాత అతను మమత పోటీ చేసిన నియోజకవర్గంలో వ్యతిరేకించాడు కదా, ఆ నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబానికి కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ అది. అంటే ఒక రకంగా ఆయన రాజకీయ కుటుంబం నుంచి, ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన అభిప్రాయం నాకుంది ఆయన మీద. అంటే మంచి అభిప్రాయం ఉంది ఆ ప్రాంతంలో. సువేందు అధికారి కనుక నిలబడితే ఎవరు నిలబడినా కూడా మాకు అనవసరం అనే భావన ప్రజల్లో ఉంది. ఈవెన్ మమతా బెనర్జీని కూడా కేర్ చేయరు. ఆ విధంగా గెలిచాడు కూడా. అయితే ఆమె వేరే నియోజకవర్గం నుంచి గెలవటం వలన తనకి రాజకీయంగా ఇది పెద్ద ఇది అవ్వలేదు, ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ బట్ బలమైన పోటీ అయితే ఇచ్చిన వ్యక్తిగా సువేందుకి, తర్వాత బెంగాల్ ప్రజల మనసులో కూడా ఆయనకు ఆ స్థానం ఉంది. కాబట్టి ఇతనికి ఎక్కువ ఛాన్స్ ఉందని అయితే అనిపిస్తుంది. అంత మెజారిటీ వచ్చింది కదండి, వెంటనే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకోకుండా 9వ తారీఖు చేయడం గల కారణం ఏంటంటే ప్రత్యేకమైన ఉందా? ఆ రోజు మన దేశానికి గర్వకారణమైన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి కూడా ఉంది కాబట్టి, అంటే బెంగాలీలు సుభాష్ చంద్రబోస్ గారు కానీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ వీళ్ళని చాలా ఎక్స్ట్రీమ్, ఒక దేవుళ్ళలాగా గౌరవిస్తారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని కూడా ఉపయోగించుకున్నారు. రెండోది, మేమంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకుని సమయం తీసుకుని అందరి అభిప్రాయాలు కూడగట్టాము అనే ఒక ఫీల్ కూడా రావాలి ప్రజల్లో అనేది 2 విధాల వాళ్ళు అటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇది చాలా, అంటే ఒక రకంగా బీజేపీకి జాతీయ స్థాయిలో విజయం ఎంత గొప్ప విజయం గర్వకారణమో, బెంగాల్లో అంటే కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోవటం అనుకున్న బెంగాల్లో బీజేపీ లాంటి పార్టీ నిలదొక్కుకోవటం అనేది కొన్ని దశాబ్దాలు పట్టింది. దాదాపు 7 దశాబ్దాల తర్వాత వాళ్ళు రాగలిగారు. విశిష్టమైన 9వ తేదీన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి మన వీక్షకులు.